వ్యాపార రంగంలో మనకు పెద్దగా అవసరం లేదు, కానీ తెలుగునాట రాజకీయ రంగంలో మాత్రం అదొక బ్రాండ్. వాళ్ళ స్టైలే వేరు. ఆ బ్రదర్స్ రాజకీయాలు, వాళ్ళు ప్రజలతో మింగిల్ అయ్యే తీరు, కార్యకర్తల్ని సపోర్ట్ చేసుకునే తీరు, ప్రత్యర్థుల్ని రాజకీయంగా పెద్దగా ఫ్యాక్షన్ గొడవల్లో పెద్దగా ఎక్కడ ఉండరు, కానీ ఉంటాయి చిన్న చిన్న గొడవల్లో ఉన్నారు జేసీ బ్రదర్స్. లేరని పూర్తిగా మనం క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వలేం, కానీ బట్ రాయలసీమ నేతల్లో చాలామందితో పోల్చుకుంటే ఈ ఫ్యాక్షన్ గొడవల్లో జేసీ బ్రదర్స్ పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. గొడవలు లేకపోతే ప్రత్యర్థుల్ని కంట్రోల్ చేయడంలో కానీ, లేకపోతే ప్రత్యర్థుల్ని రాజకీయంగా భూస్థాపితం చేయడం కానీ, ఇటువంటి వ్యూహం అందరూ చేసేది. దాంట్లో వీళ్ళు కాస్త ముందంజలో ఉంటారు జేసీ బ్రదర్స్. అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, లేకపోతే ఇంకొక లీడర్ ముఖ్యమంత్రిగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ హవా మామూలుగా ఉండదు. అంత హవా నడిపించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలోనే కొంత అవమానానికి గురవడంతో ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీలోకి రావడం, జేసీ దివాకర్ రెడ్డి గారు చాలా కాలం ఉన్నారు. ఆ తర్వాత వారి అబ్బాయి పవన్ రెడ్డిని తీసుకొచ్చారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఆ తర్వాత ఓడిపోయి ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా మొన్న ఎలక్షన్లో గెలుపొందారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి బిజినెస్ ఆర్టీసీ బస్సెస్, జేసీ ట్రావెల్స్. ఆ బస్సుల విషయంలో చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో సీజ్ అయిపోయినాయి బస్సులన్నీ. చాలా పెద్ద ట్రావెల్స్, జేసీ ట్రావెల్స్ అనేది చాలా పెద్ద ట్రావెల్స్. అలాంటి ట్రావెల్స్ అంతా సీజ్ అయిపోయి బస్సులన్నింటినీ ఆపేశారు అధికారులు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో జేసీ బ్రదర్స్ని, ప్రత్యేకించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ప్రభుత్వం పనిగట్టుకుని వేటాడినట్టే కనపడుతుంది. ఆయన వయసుకి విలువ ఇవ్వకుండా, ఆయన ఆరోగ్యానికి విలువ కనీసం పట్టించుకోకుండా కేసుల మీద కేసులు, వ్యాపారంగా దెబ్బతీయడం, అన్ని రకాలుగా. ఒక రకంగా కాదు, జైల్లో పెట్టారు కొన్నాళ్ళు ఏదో కేసులో తీసుకెళ్ళి. మళ్ళీ అలా జైలు నుంచి బయటకు వస్తుంటే ఆయన నేను నా ఊరికి పాదయాత్రకు వెళ్తుంటే మళ్ళీ అక్కడ SC/ST కేసు పెట్టి మళ్ళీ అక్కడే అరెస్ట్ చేసి, ఇట్లా అంటే ఏదో ఒక రకంగా జేసీ బ్రదర్స్ని రాజకీయాల్లో లేకుండా చేయాలనే ఒక సంకల్పంతో అధికారులు, వైసీపీ నాయకులు కానీ, కొంతమంది వైసీపీతో అంటగాగిన అధికారులు కానీ పనిగట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డిని రాజకీయంగా అంతం చేయడానికి, ఫర్ దట్ మ్యాటర్ భౌతికంగా కూడా కొంత నిర్మూలించే ప్రయత్నం జరిగిందనే చెప్తారు. ఆయన ఇంట్లోకే దూసుకెళ్ళిపోయిన ఘటనలు చూసాం, కొంతమంది రౌడీలు, గూండాలు. సో ఇలాంటి సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఎన్నికలకు ముందు ఏనాటి నుంచో చెప్తున్నాడు ఆయన, ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో చూస్తాం, ప్రభుత్వం మారిన తర్వాత మీ సంగతి చూస్తామని చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత నిన్న ఆయన తొడగొట్టారు. దేనికైనా సిద్ధం, ఇక నేను ఎక్కడ ఆగేది లేదు, వీళ్ళు అంతు చూస్తానని. ఏదో నరుకుతా అనే పదం కూడా ఒకటి వాడారు. సరే, నరుకుతా అనే పదం పెద్ద ఏదో బూతు పదం కాదు, కానీ చాలామంది వాడుతున్నారు ఈ మధ్య. ఆయన కూడా వాడారు. రాయలసీమలో పెద్ద సీరియస్ వర్డ్ కూడా కాదు. అయితే ఎందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంతగా రగిలిపోతున్నారు? ఆయన ఎందుకు జగన్ ప్రభుత్వం అంతగా టార్గెట్ చేసింది? పనిగట్టుకుని కొంతమంది నాయకుల్ని జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో నియమించింది. మీరు ఈ పని చూడండి, జేసీ ప్రభాకర్ రెడ్డి సంగతి ఏంటో మీరు చూడండి అని కొంతమంది నాయకుల్ని, అలాగే కొంతమంది అధికారులను కూడా ఆ పని మీద పెట్టినట్టుగా అర్థమవుతుంది మనకి. సో ఎందుకు అంతగా టార్గెట్ చేసింది? రాజకీయాలు అన్న తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, 10 పార్టీలు ఉంటాయి, 10 పార్టీల్లోనూ 10 నాయకులు ఉంటారు. ఎవరు అధికారం వస్తే వాళ్ళు అధికారాన్ని ఎంజాయ్ చేస్తారు, లేని వాళ్ళు అధికారం కోసం కొట్లాడుతూ ఉంటారు. కానీ ఇంతగా నిర్మూలించాలి, నాశనం చేయాలి అనేంత స్థాయిలో వీళ్ళ మీద పగ ఎందుకు పెంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అది రాజకీయపరమైన పగేనా, లేకపోతే ఇంకేమన్నా కుటుంబపరమైన గట్టు పంచాయతీ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే తాడిపత్రి, పులివెందుల ఆల్మోస్ట్ సరిహద్దులే కదా. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ అంశాలకి మనం సమాధానం కావాలంటే ఆయనతోనే మాట్లాడదాం. ప్రభాకర్ రెడ్డి గారితో మనతో లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం.